ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 12 రోజు కొనసాగుతోంది. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పూర్తయింది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో బురద మట్టి తొలగింపు ప్రక్రియ వేగవంతం అయింది. 200 అడుగుల మేర పెరిగిపోయిన బురద మట్టి సెగ్మెంట్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీబీఎం మిషన్ కటింగ్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్పై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ జరుగుతున్న. హరీష్ శంకర్, మట్టి తొలగించే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? సతీష్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజుతో 12వ రోజు ఆ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగించేందుకు కూడా కన్వేయర్ బెల్ట్ నిన్నటి నుంచి కూడా అందుబాటులోకి రావడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 200 అడుగుల మేర పేరుకుపోయినటువంటి మట్టి సెగ్మెంట్ లను ఒక్కసారిగా కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో దాని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 6000 క్యూబిక్ మీటర్ల పూడిక ఉందంటూ కూడా ఇప్పటికే అక్కడ రిస్క్ ఆపరేషన్ పాల్గొన్నటువంటి కార్మికులు అయితే అధికారులకు వెల్లడించిన పరిస్థితి ఉంది. తుది దశకు అయితే టీబీఎం కటింగ్ మిషన్ ఏదైతే చివరి స్థానంలో ఉన్నటువంటి టీబీఎం కటింగ్ మిషన్ కూడా తుది దశకు చేరుకుంది. అయితే ఇది మొత్తం పూర్తయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోపల చిక్కున్నారో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించే ప్రయత్నం అయితే చేయొచ్చు. మొత్తంగా జీపీఆర్ రాడార్ ద్వారా లోపల ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన అవశేషాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే ప్రక్రియ అయితే గత వారం రోజు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా ఈ రోజు కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడం, అదేవిధంగా టీబీఎం కటింగ్ మిషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ అందుబాటులోకి వస్తే మాత్రం లోపల ఉన్నటువంటి మట్టిని కావచ్చు, లోపల ఉన్నటువంటి ఊట నీరును కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే నిరంతరంగా జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రక్రియ పూర్తిగా కూడా కొనసాగితే మాత్రం మరొక 2 రోజులు ఈ ఆపరేషన్ పూర్తి చేసి లోపల ఉన్నటువంటి డెడ్ బాడీలు కావచ్చు, వారికి సంబంధించిన ఆనవాళ్ళకు సంబంధించిన వస్తువులు కానీ ఏవైనా సరే తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 4 రోజుల కిందట ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన సంఘటనను సందర్శించి అధికారులకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ అదేవిధంగా టీబీఎం కటింగ్ మిషన్ అందుబాటులోకి రావడంతో అందరూ కూడా ఊపిరి తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.